హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా అందరూ? జస్ట్ ఐ హ్యాడ్ మై లంచ్. సాటర్డే కదా, 12:30కి స్కూల్ అయిపోతుంది. వి హ్యాడ్ అ మీటింగ్, సో ఐ కేమ్ హోమ్ లేట్. ఓకే, ఇవాళ కూడా ఏదన్నా మాట్లాడుకుందామా? మాట్లాడాలనిపిస్తుంది. ఏమో అండి, ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఒక మహా అయితే ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు మాట్లాడగలమేమో. తర్వాత మన మాటలు మనం కూడా వినలేం కదా. ఓకే, మ్యాన్ ఈస్ మార్టల్, నాట్ ఇమ్మార్టల్. సో మనం ఉన్నా లేకపోయినా మన మాటలు మన నెక్స్ట్ జనరేషన్ అన్న వింటారు కదా. మన పిల్లలు, ఓ మా అమ్మ మాట్లాడింది, మా డాడీ మాట్లాడారు అని వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇది డెఫినెట్ గా ద బ్లెస్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకే, ఇది జస్ట్ సబ్స్క్రైబర్స్ కోసమో లేకపోతే ఎవరినో ఎంటర్టైన్ చేయడం కోసమో కాదు. రెండు మంచి మాటలు చెప్పుకున్నాం అనుకోండి, మీరు వింటారు, నలుగురికి చెప్తారు కదా. యా, దిస్ ఇస్ ద రీజన్ కదా. సో ఇవాళ చెప్పేది ఏంటంటే, మనం ఎదిగిపోవాలి, మంచిగా పేరు సంపాదించుకోవాలి, తొందరగా ఎదగాలి, తొందరగా పేరు సంపాదించుకోవాలి, తొందరగా మనం డబ్బు సంపాదించుకోవాలి అని అనుకుంటాం. సో మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. ప్రకృతిలో ఒక విత్తనాన్ని నాటుతాం. మనం నాటిన వెంటనే మనలో ఉన్న ఉత్సాహం కొద్దీ నెక్స్ట్ డేనే వెళ్ళి మనం చెక్ చేస్తాం విత్తనం విత్తిందా లేదా అని. కానీ విత్తనం తను తీసుకున్న టైము తను తీసుకుంటది. విత్తనం తీసుకోవాల్సిన టైము అది తీసుకుంటది. సో ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు జర్మినేట్. అవునా? తర్వాత 4 రోజులాగి దానికి కుదురు చేసి నీళ్లు పోసి మళ్ళీ మళ్ళీ ఒక మనలో ఉన్నటువంటి జిజ్ఞాస కొద్దో మనలో ఉన్నటువంటి దానికోసమో వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అది మొలకెత్తినప్పుడే మొలకెత్తుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ 2 చెట్ల గురించి నేను చెప్తాను. నేను సిడార్ చెట్లు, బ్యాంబూ చెట్లు, పైన్ చెట్లు. సో ఇవన్నీ చాలా ఎత్తుకు ఎదుగుతాయి, చాలా హైట్ వస్తాయి. అంత హైట్ ఉన్న చెట్టుని భూమి భరించాలి అంటే అంతే లోతులో వేర్లు కూడా ఉండాలి. అవునా? సో భూమి లోపలికి వేరు లోపలికి వెళ్ళిందంటే ఏంటండి? ఎక్స్పీరియన్స్. ఇట్స్ గెయినింగ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ టు హోల్డ్ ద సాయిల్. తనను తాను మొయ్యగల పరిస్థితి తెచ్చుకోవడానికి అంత లోపలికి వెళ్తుందన్నమాట. సో ఎవరికైనా ఎదగాలన్నా, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాలి. అవునా? ఈరోజు ఇది మంచి మాట అని అంటారా? అవునైతే కింద కమెంట్ చేయండి.